ముఖ్య గమనిక: దేవకార్యం యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ జరిగిన తర్వాత ప్రతి పైసా గోసేవకు, గో సంరక్షణ కొరకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది. పర్సనల్గా యూజ్ చేయడం జరగదు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు దేవకార్యం యూట్యూబ్ ఛానల్లో మనము అంగప్రదక్షిణ టోకెన్ టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ యొక్క దర్శనం మరియు అకామిడేషన్ టికెట్స్ గురించి, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ భక్తుల యొక్క దర్శనం కోటా టికెట్స్ విడుదలయ్యే వాటి డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందాం. ముఖ్య గమనిక ఏంటంటే, మనకు ఇది వచ్చేసి అక్టోబర్ నెల రిలేటెడ్గా ఉన్న టికెట్స్ని రేపు 23 జూలై 2024న తిరుమల తిరుపతి దేవస్థానం వారు రిలీజ్ చేయబోతున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సేవ గురించి ముందుగా మనం మాట్లాడుకొని ఆ తర్వాత అవి ఏ ఏ టైంలో రేపు రిలీజ్ చేయబడతాయో తెలుసుకుందాం. ముందుగా అంగప్రదక్షిణ టోకెన్. ఈ అంగప్రదక్షిణ సేవ అనేది మనము టోకెన్ తీసుకున్న తర్వాత మనము ఇది ఫ్రీ టోకెన్ అండి. అదేవిధంగా మీరు ఆ రోజు ఏ రోజైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రోజు దాదాపుగా సుప్రభాతం సేవ జరిగే సమయాన మీరు పుష్కరిణిలో స్నానం చేసి అదే తడి బట్టలతో మీరు క్యూ లైన్లోకి రావాలి. వేరే సపరేట్ క్యూ లైన్ ఉంటుందండి అంగప్రదక్షిణ కోసము. సో ఒక పక్క సుప్రభాతంతో స్వామివారిని నిద్రలేపే సమయాన మీరు ఇక్కడ అంగప్రదక్షిణ టోకెన్ తీసుకున్న భక్తులందరూ ఆనంద నిలయం చుట్టూ అంగప్రదక్షిణ చేస్తూ ఉంటారన్నమాట. ఆ తర్వాత సుప్రభాత సేవకు వచ్చిన భక్తుల యొక్క దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అంగప్రదక్షిణం చేసిన భక్తులను దర్శనం క్యూ లైన్లోకి అలో చేస్తారు. ఇది అంగప్రదక్షిణ టోకెన్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ యొక్క దర్శనం టికెట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది నన్ను అడిగితే అన్నిటికంటే అత్యద్భుతమైన దర్శనం కల్పించే వెసులుబాటు అన్నమాట. ఇది శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ అంటే ఒక్కొక్క భక్తుడు ఒక దర్శనం టికెట్ మనము ఒక్కొక్క భక్తుడు 10,000 రూపాయల చెల్లించినట్లయితే, అంటే ట్రస్ట్గా డోనర్ శ్రీవాణి ట్రస్ట్కి మనం డొనేషన్ ఇచ్చినట్టయితే అందులో మనకు మొదటి గడప దర్శనం జరుగుతుందన్నమాట. శ్రీవాణి ట్రస్ట్ దర్శనంలో స్పెషాలిటీ ఏంటంటే స్వామివారిని మొదటి గడప నుండి మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఒక్కో భక్తుడు 10,000 రూపాయలు చెల్లించిన తర్వాత 500 రూపాయల రేకు దర్శనం టికెట్ యొక్క అమౌంట్ను కూడా మనం ఆన్లైన్లో చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే రేపు 23 జూలై అని చెప్పాను కదా, 23 జూలై 2024న అక్టోబర్ నెల కోట శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ యొక్క దర్శనం మరియు అకామిడేషన్ రెండు ఒకేసారి ఉంటున్నాయండి. సో దర్శనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అదేవిధంగా అక్కడే ఆప్షన్ ఉంటుంది, అకామిడేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదంతా కంప్లీట్లీ సపరేట్ టికెట్ బుకింగ్ అండి. అక్కడ శ్రీవాణి ట్రస్ట్ డోనర్ దర్శనం అకామిడేషన్ అని లింక్ ఉంటుంది మెయిన్ పేజ్ పైన. అక్కడ క్లిక్ చేస్తే మీరు ఆ వెబ్ పేజ్లోకి వెళ్తారనమాట. సో ఒక్క భక్తుడికి 10,000 రూపాయలు ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకి ఈ వెసులుబాటు కలుగుతుంది. ఒకవేళ ఇద్దరు వెళ్ళినట్లయితే, ఇద్దరు భక్తులు అంటే ఒక్కో భక్తునికి 10,000 అంటే 20,000 రూపాయలు డొనేషన్ చెల్లిస్తూ ఒక్కో భక్తుడికి మళ్ళీ 500 రూపాయల బ్రేక్ దర్శనం టికెట్ను కూడా తీసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్. అంటే నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఎవరైనా ఏజ్డ్ ఉన్న పర్సన్స్కి, లేదు కొంచెము రష్లో కష్టంగా ఉంటుంది, వీలు లేదు అనుకునే వారికి, అదేవిధంగా కొంచెం ఎమర్జెన్సీ ఉంది, ఎక్కువసేపు క్యూ లైన్లో మనము టైం ఉండలేని వాళ్ళకి, ఇంకా అన్నిటికంటే మెయిన్గా స్వామివారిని దగ్గర నుండి అంటే మొదటి గడప నుండి కల్లారా చూసుకోవాలనే ఆశ ఉన్న వాళ్ళందరికీ ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ దర్శనం అనేది ఇంకా అంతకంటే గొప్ప అదృష్టం ఉండదండి. ద బెస్ట్ దర్శనం శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్. అదేవిధంగా ఒక హైలైట్ ఏంటంటే, మీరు హైలైట్ అని చెప్పొచ్చు ఏంటంటే, శ్రీవాణి ట్రస్ట్ డోనర్ దర్శనానికి వెళ్ళినప్పుడు మీకు స్వామివారి దగ్గర మీరు ఒక కొన్ని సెకండ్స్ నిల్చున్నప్పుడు అక్కడ హారతి ఇవ్వబడుతుంది స్వామివారికి. అదేవిధంగా శటగోపం కూడా మీకు ఆశీర్వచనం దొరుకుతుంది అన్నమాట శటగోపంతో. ఇది శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ దర్శనం గురించి. ఇంకా తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి, అక్టోబర్ నెల కోట సీనియర్ సిటిజన్స్ కోట మరియు ఫిజికల్లీ ఛాలెంజ్ టికెట్స్ అన్నమాట. ఇవి కూడా రేపు 23 జూలై 2024. ఆ డేట్స్ అన్నీ నేను చెప్తానండి. ఆ టైం అంతా ఎన్ని గంటలకు ఏ టికెట్, ఈ 3 టికెట్స్లో ఏదేది ఎన్ని గంటలకు అనేది నెక్స్ట్ స్లైడ్లో మనకు ఉంటుంది.
ముందుగా మనము అసలు ఆ సేవ ఏంటి, దాంట్లో ఉన్న ఫెసిలిటీ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. సో, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా మీ పేరెంట్స్ కానియ్యండి, ఏజ్డ్ ఉన్న వాళ్ళు, రష్‌లో లైన్‌లో వెళ్ళలేని వాళ్ళు, తోపులాటను ఫేస్ చేయలేని వాళ్ళు, ఈ సీనియర్ సిటిజన్స్ కోటా టికెట్‌ని తీసుకోవడం చాలా ఉత్తమం అండి. ఎలాంటి తోపులాట ఉండదు. మీరు చాలా పీస్‌ఫుల్‌గా వెళ్ళొచ్చు. ఇది ఫ్రీ దర్శన్ టికెట్ అండి. జస్ట్ మీరు ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేయాలి సీనియర్ సిటిజన్‌గా ప్రూఫ్‌గా. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితేనేమో గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట టికెట్ బుకింగ్ చేసుకునే సమయాన. సో, ఇదొచ్చేసి సీనియర్ సిటిజన్స్ గురించి. సో, మనం ఇప్పుడు ఏ దర్శనం ఎన్ని గంటలకు రేపు విడుదలవుతుందో చూద్దాం. సో, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే అంగప్రదక్షిణ టోకెన్స్ రేపు 23 జూలై ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్స్ యొక్క టికెట్ కోటా రిలీజ్ చేయడం జరుగుతుందండి. అందరూ గుర్తుంచుకొని మీరు అంగప్రదక్షిణ చేయదలుచుకుంటే ఆ టికెట్స్‌ని అక్టోబర్ నెల కోటా టికెట్స్‌ని బుక్ చేసుకోగలరు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి శ్రీవాణి ట్రస్ట్. ఇదొచ్చేసి రేపు ఉదయం 11 గంటలకు అంటే 23 జూలై 2024 ఉదయం 11 గంటలకు అక్టోబర్ నెల కూడా శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్‌ని రేపు రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే సమయాన దర్శనం మరియు అకామిడేషన్ 2 విడుదల చేయడం జరుగుతుంది. ఇది మీరు గమనించి బుకింగ్ చేసుకోగలరు. ఇకపోతే చివరగా డిఫరెంట్‌లీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్ దర్శనం. అంటే దివ్యాంగులు లేదా హెల్త్ బాగలేని వాళ్ళు, భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ వీళ్ళ కోటా వచ్చేసి 23 జూలై అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఈ టికెట్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, హోప్ ఈ వీడియోలో నేను ఈ 3 సేవల గురించి డీటెయిల్‌గా మళ్ళీ ఒకసారి మీ అందరికీ చెప్పి క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. అదేవిధంగా ఏ ఏ సమయాన ఇవన్నీ విడుదలవుతున్నాయో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక టిప్ ఏంటంటే మీరు ముందుగానే భక్తుల పేర్లను, ఆధార్ కార్డ్ నంబర్‌లను, ఫోన్ నంబర్‌లను ఇవన్నిటిని ఒక నోట్ ప్యాడ్‌పై రాసుకున్నట్లయితే బుకింగ్ చేసుకున్నప్పుడు కోటా విడుదల కాగానే ఎక్కువ లేట్ చేయకుండా అంటే ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా మీరు ఆ డేటా అంతా నోట్‌ప్యాడ్‌లో నుంచి కట్ పేస్ట్ కాపీ పేస్ట్ చేసినట్లయితే ఫాస్ట్‌గా ఫామ్ ఫిలప్ అవుతుంది. పేమెంట్ కూడా ఆ తర్వాత ఫాస్ట్‌గా చేయగలుగుతారు. సో, ఈ టిప్స్ అన్నీ గుర్తుపెట్టుకొని స్వామివారి దర్శనాన్ని మంచిగా మీకు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఓం నమో వెంకటేశాయ.